శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పునరస్సు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ఈ మిథున రాశిలోనే కుజుడు ఉంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన నీచబడి ద్వితీయ స్థానంలో కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడే ఉచ్చ గురుడుతో కలిసి నీచభంగం చెందుతోంది. అలాగే తృతీయ స్థానంలో రవిబుధ కేతువులు ఉంటున్నారు. చతుర్థ స్థానంలో నీచపట్టినటువంటి శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ మంత్ ఎండింగ్ కల్లా శుక్రుడు కూడా తన నీచ స్థానాన్ని వదిలిపెట్టి తులలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుంభంలో రాహు సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా గ్రహగతులన్నీ కూడా ఈ మిథున రాశి వారి యొక్క ఫలితాలని నిర్దేశిస్తోంది. వీటన్నింటినీ కనుక గమనించినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కొన్ని విషయాల్లో చాలా శుభ ఫలితాలు ఉంటున్నాయి. కానీ కొన్ని విషయాల్లో కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అవేంటో డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో దాదాపుగా సఫలీకృతులు అవుతారు. ఎంత మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా జోక్స్ వేస్తూ చక్కగా మాట్లాడుతూ ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అప్పుడప్పుడు మీకున్నటువంటి కొంత వాక్ పారుష్యం అంటూ ఏదైతే ఉంటుందో దానివల్ల కొంచెం ఏదన్నా పుల్లవిరుపు మాట మాట్లాడి ఉన్న వాతావరణాన్ని చెడగొట్టుకునే అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు మాత్రం పొరపాటును కూడా కాస్త పుల్లవిరుపు మాటలు మాట్లాడకుండా రాకుండా కాస్త మీ వైపు నుంచి మీరు జాగ్రత్త పడండి. వచ్చేటట్లయితే అంత సంతోషకరమైన వాతావరణం, మంచి ఫంక్షన్స్, పార్టీలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక అటువంటి వాటికి తావివ్వకుండా కొంచెం జాగ్రత్త పడండి. అలా కనుక జాగ్రత్త పడితే ఈ మాసం అంతా కూడా చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధుమిత్రులతో గడిపే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక కోర్టు పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అంటే గతంలో మీ మీద ఎవరైనా కోర్టు కేసులు వేసినా లేదా మీరు ఆస్తిపరమైన వివాదాల్లో ఈ కోర్టులకు వెళ్ళినా ఎక్కడైనా సరే అవన్నీ కూడా ఒక కంక్లూషన్కి వచ్చేటువంటి టైము ఈ మాసం అని చెప్పొచ్చు. ఫలితాలు తీర్పులైతే రావు, కానీ ఆల్మోస్ట్ కంక్లూషన్కి అయితే వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంటా బయట శుభకార్య పరంపర మిమ్మల్ని ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది. చక్కగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. ఎంతో కాలంగా మీతో టచ్లో లేని స్నేహితులు ఒకళ్ళు లేదా ఇద్దరు మీతో టచ్లోకి వచ్చి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలని ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవటం, అవసరమైన సమయంలో చేయూత ఇవ్వటం, స్నేహానికి అర్థంగా నిలబడటం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇతరుల అభిప్రాయాల్ని పూర్తిగా ఈ మాసం గౌరవిస్తారు. గౌరవించడం వల్ల మంచి శుభ ఫలితాలని కూడా పొందగలుగుతారు. ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి మాత్రం ఎవరైతే 50 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో స్త్రీలైనా సరే పురుషులైనా సరే కొంత ప్రమాద సూచన, వాహన ప్రమాద సూచన గోచరిస్తుంది. అంటే బండ్ల మించి పట్టం కానీ, దెబ్బలు తగలటం కానీ, సర్జరీస్ అవ్వటం కానీ, రక్త సంబంధమైనటువంటి సమస్యలు కానీ, ఆడవాళ్ళు అయితే పీసీఓడి సమస్యలు కానీ, కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావటం అంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యపరంగా, అలాగే ప్రయాణాల్లో ఇక్కడ సపోజ్ ఒక విహారయాత్రకు వెళ్ళారు, జల ప్రదేశానికి వెళ్ళారు, ఏదో మంచి జలపాతం దగ్గర సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఇట్లాంటప్పుడు కొంచెం కాలుదారి పడిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ర్యాష్ డ్రైవింగ్ పొరపాటును కూడా చేయొద్దు. కొంత శరీరానికి ఉష్ణ బాధ అంటే జ్వరం రావటం కానీ, అలాగే దెబ్బలు తగలటం కానీ, రక్త సంబంధమైన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలని ఈ ఒక్క విషయంలో, ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి, అలాగే మిథున రాశి రాజకీయ నాయకులకి మీరు శ్రీరామ అంటే అవతల వాళ్ళకి తప్పుగానే అర్థమవుతుంది. కనుక మీరు ఏం మాట్లాడకుండా ఉండటం మంచిది. మిథున రాశి రాజకీయ నాయకులకి ఏమాత్రం బాగోలేదు. సినిమా రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంది. మీరు ఏం చేసినా కూడా సూపర్ హిట్ అవుతుంది. ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి రచయితలు, కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది. గాయకులకి ఇంకా అద్భుతంగా ఉంది. అంటే సింగర్స్కి, రైటర్స్కి సినిమా రంగంలో అంటే ఈ సోషల్ మీడియా పరంగా కానీ, సినిమా రంగంగా పరంగా కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతుంది.
పెద్ద ప్రాఫిట్ కాదు, పెద్ద లాస్ కాదు అన్నట్టుగా వాళ్ళది హాయిగానే నడిచిపోతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళు ఈ మాసం కొంత సువర్ణాన్ని కొనుగోలు చేస్తారు. ఆ చేసేటప్పుడు కూడా కొంత అప్పు చేసి కూడా కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పరిధికి మించి రుణాలు చేయటం అంత మంచిది కాదు. ఈ మాసం రుణాలు చేయాలనుకునేటువంటి మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ రుణ బాధ ఒక్కొక్కసారి మీ చేయి దాటిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక మీ పరిధికి మించి, మీ పరిమితికి మించి పొరపాటును కూడా అప్పులు చేయవద్దు. మిథున రాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి బాగుంది. చిన్న వ్యాపారస్తులకైనా, పెద్ద వ్యాపారస్తులకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లాభాలు బాగానే ఉన్నాయి. కానీ ఏం చేయాలంటే కొత్తగా ఏదన్నా బ్రాంచ్లు కానీ, కొత్తగా ఏదన్నా వ్యాపారాలు వేరే వాటిల్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం కొంచెం వ్యక్తిగత జన్మ జాతకం చూపించుకుని దశాంతర దశలు బాగుంటేనే ఎంటర్ అవ్వండి. లేకపోతే కొత్తగా ఏ పనులు చేయొద్దు. చేసేటట్లయితే కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి, అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ రిలేటెడ్గా పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మిథున రాశి వాళ్ళకి ఒక గొప్ప అవకాశం రావటం కానీ, ఆ వచ్చిన అవకాశం డబ్బుగా మారటం కానీ జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం మిథున రాశి వాళ్ళు ఇప్పుడు చేయకండి. కొంచెం ఒక నెల ఆగటం మంచిది. ప్రస్తుతానికైతే అంత అనుకూలంగా లేదు. సంతానం పురోభివృద్ధి కోసం లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా పురుష సంతానం ఎవరికైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. స్త్రీ సంతానం విషయకంగా మాత్రం కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉంటే ఆమె జాతకాన్ని, అంటే మీ యొక్క ఆ కూతురు జాతకాన్ని కాస్త పరిశీలింపజేసుకోవటం మంచిది. ఈ మాసం వరకు మాత్రం కొంచెం ఆమెకు సంబంధించిన నిర్ణయాలు, అంటే మీ కూతురికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. కొడుకు సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితులు అనేటువంటివి ఏమీ కూడా లేవు. ఇకపోతే ఈ మాసం కొంత తండ్రి గారితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి, తల్లిగారితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. సోదరి వర్గంలో ముఖ్యంగా అక్క చెల్లెళ్లతో భేదాభిప్రాయాలు పరాకాష్ఠకి వెళ్ళిపోతాయి. ఇక ఇన్ని జరుగుతున్నా సరే మీరు సంతానం పట్ల ఆపేక్షని వదులుకోకుండా, ఎంతమంది ఎన్ని అంటున్నా సరే, ఒక ఎగ్జాంపుల్ మిథున రాశి పురుషుడే ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అక్క చెల్లెలో నీకు మేము బట్టామంటారా, నీ కూతురే పట్టింది, నీకు సంతానం మీదే నీకు ఆపేక్ష ఎక్కువ, మా మీద అసలు ఆపేక్ష లేదు, నువ్వు మమ్మల్ని అసలు పట్టించుకోవు అని ఎన్ని తిట్టినా కూడా ఈ పుత్ర ప్రేమ, అంటే సంతానం మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రం మీకు ఏమాత్రం తగ్గదు. అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితులే మీకు బాగున్నాయి. సంతానమే మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు. అనవసరమైన వాగ్వివాదాల జోలికి అస్సలు పోవద్దు. పోయేటట్లయితే చిలికి గాలివానై పోలీస్ కేసులు అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లోకి పొరపాటును కూడా అడుగు పెట్టవద్దు. చిన్న విషయాలకి అనవసరంగా వాగ్వివాదాలు చేసే పరిస్థితులు వస్తాయి మీకు. వాటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన భయాలు, అనుమానాలు, అపోహలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఎక్కువగా డౌట్ పడుతుంటారు. అది జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, అలాగే స్నేహితుల విషయంలో కావచ్చు. తొందరగా నమ్మలేని పరిస్థితులు, అటువంటి వాతావరణాలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. అయినా సరే మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ బాగానే ఉన్నారు. మీ ఆలోచనే కేతుగ్రహ ప్రభావం వల్ల కొద్దిగా పక్కకి వెళ్తుంది. వాటిని మాత్రం కాస్త అదుపు చేసుకోవటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అదృష్ట దురదృష్టాలు మీతో దోబూచులాడుతూ ఉంటాయి. మరింత అదృష్టాన్ని పొందాలి అంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి సోమవారం నాడు శివుడికి పాలతో కానీ, పంచామృతాలతో కానీ అభిషేకం జరిపించుకోండి. మిథున రాశి వాళ్ళు ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి రాకుండా పక్కకి వెళ్ళిపోతాయి. అలాగే ఈ మృగశిర నక్షత్రం మిథున రాశి జాతకులు మాత్రం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులు ప్రతినిత్యం శివారాధన చేయండి. ఏం చేయలేకపోతే కనీసం మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి సందర్శించి కనీసం 3 ప్రదర్శనలు చేసి మీ పనులు మొదలుపెట్టేటట్లయితే ఈ మాసం అంతా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇదే పునర్వసు నక్షత్రం జాతకులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకులు శివాలయ సందర్శన చేసి ప్రదక్షిణలు చేయాలి. మృగశిర నక్షత్ర జాతకులు మాత్రం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి. మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే స్వర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. మంచి ఆభరణాలు ధరిస్తారు. మంచి చీరలు, నగలు వీటి మీద బాగా భ్రాంతి పెరిగిపోతుంది మీకు. వాటిని కొనుగోలు చేయడం ఎంత ఖరీదైనా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది పెద్ద నష్టమైతే ఏం కాదు, మంచిదే. సువర్ణ ఆభరణ అలంకార ప్రాప్తి అనేది ఉంది కాబట్టి చేసుకోవచ్చు.
కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.